దావీదు మ్యాన్ ఆఫ్ మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్, రకరకాల అనుభవాలను జీవితంలో అనుభవించినటువంటి వ్యక్తి జీవితం యొక్క సంతోష ఆనందాలను కరెక్ట్గా అనుభవించినవాడు. చాలాసార్లు మన జీవితాలు కొన్ని కష్టాలలోనికి, ఇబ్బందుల్లోనికి, కష్టాల్లోనికి, అనిశ్చితిలోనికి, కన్ఫ్యూజన్లోనికి, అభద్రతలోనికి మన జీవితాలు వెళుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం కంగారు పడి, భయపడి, నాకే ఎందుకు కలిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నన్ను ఒక మాట చెప్పనియండి. ఒక కూరలో అన్ని రకాల పదార్థాలు కలిస్తేనే ఒక రుచికరమైన కూర ఎలా మారుద్దో, జీవితంలో కూడా సుఖాలు, దుఃఖాలు, విమర్శలు, కష్టాలు, బాధలు, సంతోషాలు, ప్రమోషన్లు, ఆశీర్వాదాలు కలగలిస్తే కానీ జీవితం కూడా చాలా మధురంగా ఉంటుంది. లేకపోతే టీవీలో చూసిన సీరియల్ లాగా ఉంటుంది. ఒక కష్టాన్ని అనుభవించిన వ్యక్తే వేరొక కష్టంలో ఉన్న మనిషిని అర్థం చేసుకోగలడు, కష్టంలో ఉన్న మనిషికి సహాయం చేయగలడు, కష్టంలో ఉన్న మనిషికి ఆలోచన ఇవ్వగలడు. ఒక కష్టాన్ని అసలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువ కూడా ఏంటో తెలియదు. కడుపు నిండా అన్నం తిని అరక్కుండా మళ్ళీ టాబ్లెట్ వేసుకుని మళ్ళీ అన్నం తినేవాడికి అన్నం ఎట్టుంటుంది? ఆకలితో నకనకలాడుతూ అలమటిస్తూ అంత బిర్యానీ దొరికితే వానికి ఆ రుచి ఎట్లుంటుంది? ఒక కష్టం అనుభవించిన తర్వాత ఒక సుఖం వచ్చినప్పుడు ఆ సుఖం విలువేంటో అప్పుడు తెలుస్తుంది. ఒక విమర్శ వచ్చి బాధపడినప్పుడు ఓదార్పు యొక్క విలువేంటో అప్పుడు తెలుస్తుంది. ఒక ఆపదలో సహాయం దొరికి ఆపద నుంచి తప్పించబడినప్పుడు సహాయం అనే దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమైంది. ఒక అనారోగ్యంతో బాధపడి 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 ఒక రోగం కుదర్చబడినప్పుడు, స్వస్థత పొందినప్పుడు దాని యొక్క టేస్ట్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. కాబట్టి జీవితంలో రకరకాల పరిస్థితులు గుండా మీరు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడద్దు. దేవుడు మీకు ఏదో లెసన్ నేర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. నేర్చుకోవలసిన దాన్ని కరెక్ట్గా నేర్చుకొని పొందాల్సిన అనుభూతిని మీరు పొంది దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమని నేను ప్రార్థన చేస్తున్నాడంటే, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. ఎవరు మన దేవుడు? మహా ప్లస్ ఉన్నతుడు. ఈరోజు నువ్వున్న సిచ్యువేషన్కి, ఈరోజు నువ్వున్న ప్రాబ్లంకి, ఈరోజు నువ్వున్న కన్ఫ్యూషన్కి దానంతటికంటే అతీతుడు ఆయన. ఆయన బలవంతుడు, ఆయన మించిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో దావీదు ఏ విధంగా ఆపదలో, కష్టంలో, సమస్యలో, ఇబ్బందిలో ఉన్నాడో, ఆ ఆపదలో కానీ ఉండకపోతే ఈ కీర్తన వచ్చేది కాదు. ఈ కీర్తన రాకపోతే ఈరోజు ఇక్కడ నుంచి దాన్ని మనం చదువుకునే వాళ్ళమే కాదు. ఆ ఆయనకు ఆపద రాకపోతే, కీర్తన రాయకపోతే ఈ పాఠాన్ని మీకు నేర్పించేవాడిని కాదు, మీకు నేర్చుకునేవాళ్ళు కాదు. ఆపదలు అవసరమైన వాళ్ళకే వస్తాయి. ఆపదలు కరెక్ట్గా పరిస్థితిని నేర్పించగలిగిన వానికే వస్తాయి. ఇబ్బందులు ఫేస్ చేసి ధైర్యంగా దానికి సొల్యూషన్ని బయటికి తేగలిగిన వాడికే వస్తాయి. కాబట్టి దావీదు తనకు అనుభవించినటువంటి ప్రతి అనుభవాన్ని కూడా ఒక కీర్తనగా, ఒక డ్రాఫ్ట్గా రాసి దానిలో దేవుడిచ్చిన విజయాన్ని కూడా అందుట్లో పొందుపరిచాడు. ఆయన ఆపద కలిగినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, మహోన్నతుడైన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. నా సమస్య కంటే, నా కష్టం కంటే, నేనున్న పరిస్థితి కంటే ఉన్నతుడైన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కష్టాన్ని తీర్చటం, ఈ సమస్యను ఫిక్స్ చేయటం ఆయనకి పెద్ద విశేషమేమీ కాదు. అలాంటి దేవునికి నేను ప్రార్థిస్తున్నాను అనే విశ్వాసంతో, నమ్మకంతో, పూర్తి కాన్ఫిడెన్స్తో ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
దేవునికి స్తోత్రం అని అంటూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా కార్యము సఫలము చేయు దేవుడు. ఎవరైనా నీ దేవుడికి ఒక పేరుంది, కార్యాలను సఫలము చేయు దేవుడు. మరలా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నువ్వు ప్లాన్ చేసిన, నువ్వు ఊహించిన, నువ్వు సంకల్పించిన, ఆయన నీ విషయంలో విష్ చేసిన కార్యాన్ని సఫలం చేసే దేవుడు. చాలామంది అడుగుతారు, పొందుతారు. చాలామంది కోరుకుంటారు, జరిగిపోతుంది. సాక్ష్యం చెప్తారు, కృతజ్ఞత కానుక సమర్పిస్తారు, లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక పార్ట్ అయితే, ఈయన ఆత్మ సంబంధమైన వివేచన కలిగినవాడు. ఇతడు తన జీవితంలో ఒక పాయింట్ని ఒక స్పిరిచువల్ ఇన్సైట్ని పట్టుకున్నాడు. దాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఈరోజు ఆ స్పిరిచువల్ ఇన్సైట్ని గుర్తించగలిగే జ్ఞానం మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఈ స్పిరిచువల్ ఇన్సైట్ని మీరు తెలుసుకొని మీ జీవితాల్లో కూడా ఇది జరగాలి అని ప్రార్థన చేస్తే ఈ కాలపు దావీదులు మీరు అవుతారు. ఈ కాలంలో కూడా, ఆ కాలంలో సహాయం చేసిన దేవుడు ఈ కాలంలో కూడా ఖచ్చితంగా మనకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కష్టంలో ఉన్నారా? సంతోషంలో ఉన్నారా? కన్ఫ్యూషన్లో ఉన్నారా? లేకపోతే ఆపదలో ఉన్నారా? ప్రయత్నంలో ఉన్నారా? మీరు ఎక్కడున్నారు? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరి సన్నిధికి మీరు వచ్చారో తెలుసా? ఎవరి పాదాల దగ్గర మీరు కూర్చున్నారో తెలుసా? ఎవరి మాటలు మీరు వింటున్నారో తెలుసా? ఆయనే కార్యములను సఫలపరచు దేవుడు. కార్యములను సఫలపరచు దేవుడు. ఆయన గాని కార్యాన్ని ఫిక్స్ చేస్తే ఇక ఎవ్వని సహాయం నీకు అవసరం లేదు. ఆయన గాని అనుకున్న పని జరిగిస్తే ఇక నీ లైఫ్ వెనక్కి తిరిగి రావడం అనేది జరగదు. కాబట్టి ఈరోజు మీకు పరిచయం చేసి మీ అంతరంగంతో ఈ మాటను ఆయన మాట్లాడుతున్నాడు. మీ కార్యాలను సఫలపరిచి మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగించే దేవుడే ఈ మహా గొప్ప దేవుడు.